నమస్తే అండి, కే సీడ్స్కి స్వాగతం. నేను మీ సౌజన్య. ఈరోజు మన స్పెషల్ గులాబ్ జామున్. గులాబ్ జామ్ రెడీమేడ్ మిక్స్తో చాలా ఈజీగా చిటికలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏ స్పెషల్ అకేషన్లో అయినా ఎక్కువ హడావిడి లేకుండా చేసుకోవచ్చండి. చాలా రుచిగా ఉంటాయి. జామున్లు నూనెలో వేగేటప్పుడు పగుళ్ళు రావటం, లోపల సరిగా వేగకపోవటం, షుగర్ సిరప్ పీల్చకపోవటం లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తుంటాం కదా. అయితే మనం చాలా సాఫ్ట్గా, జ్యూసీగా, రౌండ్ షేప్లో ఎలాంటి పగుళ్ళు లేకుండా పర్ఫెక్ట్ జామున్స్ను తయారు చేసుకోవటం చూద్దాం. నేను చెప్పిన టిప్స్తో మీరు కూడా పర్ఫెక్ట్గా చేస్తారండి. వీడియో స్కిప్ చేయకుండా ఫాలో చేయండి. బౌల్లో ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకోవాలి. మీరు ఇష్టపడే ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ ఆర్చి 175 గ్రాముల ప్యాకెట్ తీసుకున్నాను. ఈ ప్యాకెట్ వెనుక ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే చేస్తున్నానండి. ఈ పిండిని ఉండలు లేకుండా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత పాలు కలపాలి. 87 ml కాచి చల్లార్చిన పాలు కలుపుకోవాలి. కప్పు కొలత తీసుకుంటే 1 కప్పు పిండికి అరకప్పు పాలు కలపాలి. పాలకు బదులుగా నీళ్లు కూడా కలుపుకోవచ్చు, లేదా నీళ్లు పాలు 2 కలిపి తీసుకోవచ్చు. పాలు వేసుకుంటే టేస్ట్ పెరుగుతుందండి. పిండి కూడా చపాతీ పిండిలాగా హార్డ్గా కలపకూడదు. మునివేళ్లతో లైట్గా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా లైట్గా వేళ్లతో ప్రెస్ చేస్తూ కలుపుకోవటం వలన లోపల ఎయిర్ బబుల్స్ ఫామ్ అవుతాయి. గులాబ్ జామ్ లోపల స్పాంజీగా వస్తుంది. చపాతీ పిండిలాగా హార్డ్గా ప్రెస్ చేస్తూ కలిపారంటే జామున్లు గట్టిగా వస్తాయండి. ఇలా వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ చేతికి అంటుకుంటూ స్టిక్కీగా ఉండాలి. దీని మీద మూత పెట్టి పక్కన పెట్టుకుని షుగర్ సిరప్ను ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు బౌల్లో 700 గ్రాముల చక్కెర తీసుకోవాలి. అలాగే ఈక్వల్ క్వాంటిటీలో నీళ్లు పోసుకోవాలి. చక్కెర అంతా నీళ్లతో కరిగించాలి. పాకం రావాల్సిన అవసరం లేదండి. 2 వేళ్లతో షుగర్ సిరప్ను తాకించినప్పుడు స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచి పాకాన్ని మరిగించాలండి. పాకం తగ్గుతూ రంగు మారుతుంది. ఇలా పాకం తగ్గుతూ రంగు మారినప్పుడు చేతివేళ్లతో పాకాన్ని చెక్ చేసుకుని స్టిక్కీగా ఉంటే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, పాకం కూడా సగానికి సగం తగ్గిపోయింది. ఇప్పుడు 3 యాలకులను దంచి పొడి చేసి వేసుకోవాలి. తర్వాత పాకాన్ని వెడల్పుగా ఉన్న వేరొక గిన్నెలోకి స్ట్రైనర్తో వడకట్టాలి. వడకట్టుకుంటే డస్ట్ ఉన్న, యాలకల తొలకలున్నా తీసేయొచ్చండి. చూడండి, పాకం ఇలా క్లీన్గా చూడటానికి బాగుంటుంది. మీరు వద్దనుకుంటే స్కిప్ చేయండి. ఈ పాకాన్ని పక్కన ఉంచుకొని మనం కలిపెట్టిన పిండిని ఉండలు చేసుకుందామండి. చూడండి, ఇక్కడ కలిపిన పిండి తేలికపడి గట్టిగా అయ్యింది. పిండి కలిపినప్పుడు లూజ్గా స్టిక్కీగా ఉంది కదా, ఇది బాగా ఊరినప్పుడు గట్టిగా అవుతుంది. చేతికి నెయ్యి రాసుకొని కొంచెం పిండి తీసుకుని 2 చేతులతో రోల్ చేస్తూ రౌండ్గా ఉండ చేసుకోవాలి. లైట్గా ప్రెస్ చేస్తూ రోల్ చేయాలండి. అప్పుడే పగుళ్ళు లేకుండా స్మూత్గా ఉండ చేసుకోవచ్చు. ఇలాగే అన్ని ఉండలు చేసుకోవాలి. ఉండలు చిన్న సైజులో చేయాలండి. నూనెలో వేగి పాకంలో ఊరినప్పుడు సైజు పెరుగుతుంది. ఈ పిండితో మొత్తం 40 ఉండలు వచ్చాయండి. ఇప్పుడు బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె హై ఫ్లేమ్లో వేడి చేయకూడదండి, మీడియం ఫ్లేమ్లో వేడి చేయాలి. అలాగే నూనె వేడి కూడా మరి ఎక్కువ కాకుండా మీడియంగా ఉండాలి. చూడండి, ఇలా నీళ్లు చిలకరించినప్పుడు లైట్గా బబుల్స్ వస్తాయి. నూనె వేడి ఇలా ఉంటే సరిపోతుందండి. నూనె వేడి మీడియంగా ఉన్నప్పుడు ఒక చిన్న ఉండను వేసి చెక్ చేసుకోవాలండి. ఉండ వేసినప్పుడు వెంటనే పైకి రాకూడదు. కొంత సమయానికి నిదానంగా పైకి లేవాలి. అప్పుడు నూనె వేడి కరెక్ట్గా ఉన్నట్లు. ఇప్పుడు ఉండలు సైడ్ నుంచి జారవేయాలండి. కొంతసేపటికి వాటంతట అవే పైకి లేస్తాయి. నూనెను గరిటెతో కదిలిస్తూ అన్ని వైపులా వేగేలాగా వేయించాలి. వీడియోలో చూపించిన విధంగా కదిలిస్తూ కలర్ చేంజ్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో వేయించాలి. మాడిపోకుండా మంచి రంగు వచ్చిన తర్వాత వీటిని టిష్యూ పేపర్ మీదకి తీసుకోవాలి. వెంటనే వేడిగా ఉన్న చక్కెర పాకంలో వేసుకోవాలి. కొంతమంది నూనె వేడి చేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఉండలు వేస్తారండి. అలా స్టవ్ ఆఫ్ చేసి ఉండలు వేశారంటే ఖచ్చితంగా విచ్చుకొని పగుళ్ళు వస్తాయి. నేనిప్పుడు అది కూడా చూపిస్తానండి. నూనె వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ఉండలు వేసినప్పుడు అవి నిదానంగా వాటంతట అవే పైకి లేస్తాయి. ఇలా పైకి తేలిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. గరిటెతో కదిలిస్తూ వేయించాలండి. చూడండి, ఉండలు విచ్చుకొని పగుళ్ళొచ్చాయి. ఈ ఉండలు వేగిన తర్వాత షుగర్ సిరప్లో వేస్తే జ్యూసీగానే ఉంటాయి, కానీ రౌండ్ షేప్ రాదు. స్టవ్ ఆఫ్ చేయకుండా ముందు చూపించిన విధంగా గులాబ్ జామున్ చేస్తే పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ వస్తుంది, జ్యూసీగా ఉంటుంది. ఉండల మీద ఉన్న ఆయిల్ అంతా టిష్యూ పేపర్తో తీసేయాలండి. ఇప్పుడు వీటిని వేడి పాకంలో వేసుకోవాలి. ఇంతేనండి, పర్ఫెక్ట్గా రుచికరమైన గులాబ్ జామ్ తయారయ్యింది. వీటిని 10 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవటమే. చూడండి ఎంత సాఫ్ట్గా జ్యూసీగా ఉందో. లోపల కూడా బాగా కుక్ అయ్యింది. నేను చెప్పిన విధంగా చేశారంటే ఖచ్చితంగా పర్ఫెక్ట్ గులాబ్ జామ్ మీరు కూడా చేస్తారండి. మరి లేట్ చేయకుండా ట్రై చేసి కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.
లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.